జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం. మనం కంచి కామకోటి పీఠాధీశ్వరులు నడిచేదేములైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య మహిమలను తెలుసుకుంటున్నాం. గత భాగంలో డాక్టర్ చంద్రశేఖర్ ఠాకూర్ బొంబాయిలో సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు. ఆయుర్వేదంలో అనేకమైన పరిశోధనలు చేసి వాటిని పత్రికలలో ప్రచురించి విఖ్యాతిగాంచిన విద్యావేత్త. పలుమార్లు విదేశాలలో సంచరించి ఆయుర్వేద ప్రాశస్త్యాన్ని చాటిన గనుడు. 1987లో కార్యాంతరంపై నేను బొంబాయి వెళ్ళినప్పుడు డాక్టర్ చంద్రశేఖర్ ఠాకూర్ని చూడడం తటస్థించింది. ప్రసంగవశాత్తు కొన్ని సంవత్సరాలుగా ప్రోస్టేట్ గ్లాండ్ వ్యాధి నన్ను అంటిపెట్టుకుని ఉన్నదని, శస్త్రచికిత్స ద్వారా దాన్ని నివారించుకోవలసిందిగా అనేక మంది డాక్టర్లు నాకు సలహా ఇచ్చారని, అయినప్పటికీ మా గురువు గారి ఆదేశాన్ని అనుసరించి ఆపరేషన్ చేయించుకోలేదని, ఇప్పటి వరకు నాకే విధమైన అసౌకర్యం గాని బాధ గాని కలగలేదని ఆయనతో చెప్పాను. అలాగా మీకు చెప్పిన ఆ గురువు గారు ఎవరు అని ఆయన అడిగారు. ఆయన కంచి కామకోటి పీఠాధీశ్వరులైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అని చెప్పాను. జగద్గురు శంకరాచార్యుల వారే కదా అని అన్నారు వారు. అవునన్నాను. 2000 సంవత్సరాలకు పూర్వం ఆది శంకర భగవత్పాదులు స్థాపించిన కామకోటి పీఠానికి 68వ ఆచార్య పురుషులుగా ఆ పీఠాన్ని అధిరోహించిన మహనీయులు. సరే, నా పేరు చంద్రశేఖర్. నాకు నా తండ్రి గారు ఈ పేరు ఎలా పెట్టారో తెలుసా? అప్పటికి నేనింకా పుట్టలేదు. మా తండ్రి గారు శంకరాచార్య స్వామి వారిని దర్శించారు. మీకొక పుత్రుడు కలుగుతాడు. వాడు పెరిగి పెద్దవాడై ఆయుర్వేద వైద్యుడిగా పేరు ప్రఖ్యాతులు గడిస్తాడు అంటూ స్వామివారు నా తండ్రిని ఆశీర్వదించారట. ఈ విషయం నా తండ్రి గారు తన డైరీలో రాసుకున్నారు. ఆ డైరీ ఇప్పటికీ నా వద్ద ఉంది. అందుకే నాకు ఆ పేరు పెట్టారు చంద్రశేఖర్ అని ఆయన చెప్పడం మనం తెలుసుకున్నాం. ఈరోజు మహాస్వామి వారి మరొక దివ్య మహత్యాన్ని తెలుసుకుందాం. మహాస్వామి వారి దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య మహిమలు. కొబ్బరికాయలు మాయం. అది పరమ మంగళకరమైన శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం. సువాసినిలైన ఆడవారందరూ అమ్మవారిని కొలిచి దీర్ఘ సుమంగళిత్వాన్ని పొందే అరుదైన దినం. ఎప్పటిలాగే మహాస్వామి వారు కూడా పీఠం ఆరాధన చేస్తున్నారు. చంద్రమౌళీశ్వరునికి, త్రిపుర సుందరి అమ్మవారికి అభిషేకాదులు ముగిశాయి. అమ్మవారిని, అయ్యవారిని అలంకరించి అర్చన పూర్తి చేశారు మహాస్వామి వారు. తరువాత ఘట్టం ధూప దీపారాధన చేసి నైవేద్యం సమర్పించటం. దీనికంటే ముందు కొబ్బరికాయలను కొట్టి సమర్పించడం పీఠం ఆనవాయితీ. కానీ పూజా మండపం వద్ద ఎప్పుడూ పెట్టే చోట ఆ రోజు కొబ్బరికాయలు కనిపించడం లేదు. పూజా మందిరం పరిచారకుడు అది చూసి హడలిపోయాడు. అప్పుడు 5-6 కొబ్బరికాయలు అవసరం. వెంటనే ఒక ఆలోచన స్ఫురించగా వంటగదిలోనికి పరిగెత్తుకు వెళ్లి కొన్ని కొబ్బరికాయలను కొట్టి వాటిని తీసుకుని వచ్చాడు. కానీ చివరికి ఆ రోజు నివేదన కొంచెం ఆలస్యంగా జరిగింది. మొత్తానికి ఆ రోజు పూజ ముగిసింది. ఎందుకు కొబ్బరికాయలు తేవడం ఆలస్యమైందని మహాస్వామి వారు ఎవరినీ అడగలేదు. అలాగని వారు భిక్షకు కూడా వెళ్ళలేదు. శ్రీమఠం శ్రీకార్యాన్ని పిలిపించగా వారు వచ్చి చేతులు కట్టుకొని వినయంగా నిలబడ్డారు. అప్పటికే అతనికి విషయం మొత్తం తెలిసింది. పూజలో కొబ్బరికాయల విషయంలో జరిగిన ఆలస్యానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకోవలసిందేనని కొద్దిగా భయపడుతూ నిలబడి ఉన్నారు వారు. ఈ రోజు విశేషమేమిటో నీకు తెలుసా? వరలక్ష్మీ వ్రతం పెరియావా? ఇంట్లో వ్రతం చేసుకున్నారా? అవును. మరి వ్రతానికి కావలసిన పూలు, పళ్ళు, కొబ్బరికాయలు అవి అన్నీ కొన్నావా?
కొన్నాను స్వామి. నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి నువ్వు కొనగలవు. మరి డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు? మేనేజర్ నుండి ఏమీ సమాధానం రాలేదు. చూడు, మఠంలో ఉన్న సేవకులందరూ చాలా పేదవారు. వారి జీతం కూడా చాలా తక్కువ. వారు ఇలా పండగలకి పళ్ళు, కొబ్బరికాయలు వంటివి కొనలేరు. కనుక నువ్వు ఏమి చేస్తావంటే, వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి, శ్రీకృష్ణాష్టమి వంటి పండుగలప్పుడు వారికి కొన్ని పూలు, పళ్ళు, కొబ్బరికాయలు పీఠం తరపున ఇవ్వు. సంక్రాంతికి చెరుకుగడలు, బెల్లం ముక్కలు, పసుపు కొమ్ములు, కలకండ వంటివి ఎక్కువగా మఠం ఉద్యోగులందరికీ పంచు అని చెప్పారు స్వామివారు. స్వామివారి ఆజ్ఞ అని మేనేజర్ బదులిచ్చాడు. లేదంటే చంద్రమౌళీశ్వర పూజకు నిలువ ఉంచిన వస్తువులు రహస్యంగా మాయమవుతాయి. ఎవరినీ నొప్పించకుండా స్వామివారు అన్న మాటలు అందరికీ తగలాల్సిన చోటే తగిలేలా ఉంటాయి. మహాస్వామి వారు ఈ సమస్యకు ఇలా ఉపాయం కనుగొన్నారు. ఇదంతా మహాస్వామి వారి దివ్య మహత్యం. హర హర శంకర, జయ జయ శంకర. కంచి శంకర, కామాక్షి శంకర. కంచి పరమాచార్య స్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం GNR భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. మహాస్వామి వారి మరొక దివ్య మహత్యంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.